అందరికీ నమస్కారం. ఈ భాగంలో తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల యొక్క పద్యములు వినబోతున్నారు. ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని రచించినది. మొల్ల యొక్క శైలి చాలా సరళమైనది, రమణీయమైనది. ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని రచించినది. మొల్ల యొక్క శైలి చాలా సరళమైనది, రమణీయమైనది. తను రచించిన రామాయణంలో తప్పులను ఏమాత్రం ఎంచకండని మొల్ల వినయంగా ఈ విధంగా వేడుకుంటున్నది. చెప్పుమని రామచంద్రుడు, చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పెదనే నెల్లప్పుడు ఇహ పర సాధన ఈ పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్. చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పెద నేనెల్లప్పుడు ఇహ పర సాధనమి పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్. రామచంద్రుడు చెప్పడంతో ఆయన పుణ్య చరిత్ర చెబుతున్నాను. ఇందులో తప్పులుంటే ఎంచకండి అంటూ ఈ పద్యం ద్వారా మొల్ల వినయంగా కవులను వేడుకుంటున్నది.